హలో అండి, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మది సంవత్సరికం కార్యక్రమం ఉంటే దానికోసం అని వచ్చాము. ఇక్కడ అమ్మకి పెట్టుకోవడం కోసం ఈరోజు పొంగల్తో పాటు చేపల కూర కూడా చేస్తున్నాను, అమ్మకి ఇష్టం అనేసి. అమ్మతో పాటు మాకు కూడా చాలా చాలా ఇష్టం. చాలా రోజులైంది అమ్మ చనిపోయిన తర్వాత ఇంతవరకు చేపల కూర అనేది మేము వండుకోలేదు. అన్నయ్య వాళ్ళు మేము కూడా ఎవరం కూడా వండుకోలేదు. నాన్న ఇంటి దగ్గర వంట చేసుకుంటున్నాడు కానీ మరి చేపల కూర అంటే మగవాళ్ళ వల్ల కాదు కదా. అసలే చేపల కూర అంటే మాకు అందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం అండి. అమ్మ ఉన్నప్పుడైతే మంచిగా వండి పెట్టేది, బాగా తినేవాళ్ళం. అప్పుడు నేర్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఇలాంటి రోజు ఒకటి వచ్చిద్ది, మనం వండి అమ్మకి ఫోటో ముందు పెట్టాలని కూడా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ రోజు వచ్చింది కాబట్టి పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు అమ్మకి మాకు అందరికీ ఇష్టమైన చేపల కూర. నాన్న అయితే చేపలు తీసుకొచ్చాడు. చేపలు ఇంకా మా వదినికి వండడం రాదు, ఇంకా నేనే వండుతున్నాను అనమాట. నాకు కూడా రాదండి, అమ్మ వండేటప్పుడు కొద్ది గొప్ప చూసుంటాను కదా. ఇప్పుడు అదే కొంచెం ట్రై చేస్తున్నాను, ఎలా వచ్చిందో చూడాలి కూర. ఇంతకుముందు ఒకసారి మా ఇంటికాడ వండాలండి, అప్పుడు బాగానే ఉంది. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అన్నయ్య నాన్న వెళ్ళి చేపలకు తీసుకొచ్చారండి, పచ్చి చేపల కూర. ఇప్పుడు వీటిని అయితే బాగా కడిగేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంది అనేది ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. విజయవాడ కృష్ణానది దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాన్న వెళ్ళి తీసుకొచ్చారు పచ్చి చేపలు. 3.5 కేజీలు ఉన్నాయంట. ఇంకా మా నాన్న డైరెక్షన్ తోటి నేను చేపలు వండడం అయితే స్టార్ట్ చేశాను. నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తాను, మిగిలిన నాన్న చెప్తాడు. ఇప్పుడైతే తీసుకొచ్చారు కదా చేపలు, అక్కడే కొట్టి ఇంకా వేరే అక్కడ ఉన్న వాళ్ళ చేత చేపలు చేయించుకొచ్చారండి. మనకి ఇక్కడ చేయడం రాదు, అదంతా కుదరదు కదా. అక్కడే తోమిచ్చి కడిగిచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు కడిగినా కూడా మనం కూడా ఇంకా బాగా కడుక్కోవాలి కాబట్టి వాళ్ళు ఏదో పైపైన తోమిచ్చేశారు. ఇప్పుడు నేనైతే ఈ నీచు వాసన అనేది లేకుండా ఉప్పు, పసుపు, బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అది మొత్తం వేసి దాదాపుగా ఒక 20-30 సార్లు కడిగానండి. చాలా వాటర్ పెట్టి కడిగాను, నీచు వాసన అనేది పోవాలి కదా. కొంచెం సాల్టు, పెరుగు, అది కూడా మా నాన్న ఏమని చెప్పాడు, అసలు నీచు వాసన అనేది రాదు, శుభ్రంగా పోయిద్ది కాబట్టి ఆ వాసన అనేది ఉండదు, ఫ్రెష్గా తెల్లగా ఉంటాయి చేపలు. ఇప్పుడైతే మీకు 1-2 సార్లు మాత్రమే చూపించాను కడగడం, కానీ నేను ఒక 30 సార్లు కడిగానంటే మీరు నమ్మాలి మరి, ఎందుకంటే అన్ని సార్లు కడిగాను. మీరు చూస్తున్నట్లేదు. ఇప్పుడైతే పసుపునను కొంచెం సాల్టు, పెరుగు లాస్ట్లో మా నాన్న ఇలా కూడా చేయమని చెప్పాడు. అది కూడా వేసి పెరుగు కూడా వేసి కలిపేసి బాగా కడిగేస్తే ఇంకేదన్నా కొంచెం వాసన స్మెల్ అది ఉన్నా కూడా మొత్తం పోయిద్ది, శుభ్రంగా ఫ్రెష్గా ఉంటాయి అనేసి నాన్న చెప్పాడు. క్లైమాక్స్లో ఇంకా కాస్త పెరుగు, ఉప్పు, సాల్టు వేసి కూడా కడిగేసాను అనమాట. అవి వేసి ఇంకా 2 సార్లు వాటర్ మళ్ళీ మామూలు నీళ్ళు పెట్టి కూడా కడిగానండి. ఇప్పుడైతే చేపల కూర మా అమ్మ ఎలా వండిదో యాజ్ ఇట్ ఈస్ అలానే వండడానికి ట్రై చేశాను. మీరు చూసినట్లయితే ఇలా బాగా కడిగిన పచ్చేపలు మనం దేనిలో అయితే వండాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసుకొని, మేము ఇది చేపల సట్టే ఇదే తీసుకున్నాము, దీంట్లోని కడిగేసి ఇంకా అంతని కలిపేస్తున్నానండి. ఇప్పుడైతే కాస్త కల్లుప్పు, పసుపు వేసి మొత్తం ప్రతి ముక్కకి పట్టే విధంగా ఇలా నేను కలిపేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్ద ముక్కలే, చీలికలు, పచ్చిమిర్చి అలాగా పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలండి. ఈ 2 కలిపేసి మొత్తం కలిపేస్తున్నాను. నాన్న ఇంకా చెప్తున్నాను, నాకు ఏదైనా తెలియకపోయినా కూడా నాన్న చెప్పినట్లే కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ ముక్కలే తీసుకున్నాం కాబట్టి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు నేను కట్ చేసుకొని ఇలా కలిపేస్తున్నాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసాం కదా, ఇంకా నెక్స్ట్ కారం వేసుకుందామండి. ఇప్పుడు మనకి చూస్తేనే అర్థమైద్ది కలరు, మనకి సరిపడా టేస్ట్ చూడాల్సిన పని లేదు. మా అమ్మ ఏం చేసేదంటే కొంచెం ఎర్రగా ఉంటే ఇంకా చాలని ఆపేసేది. నేను కూడా అలానే కొంచెం కారం వేసుకొని చూసుకొని లైట్ కలర్ ఉంటే ఇంకొంచెం వేసుకొని అలా కలిపాను. కొంచెం నిండు కలర్లో కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి మేము అలా కలిపేసాము. తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకుంటారు. తక్కువ వేసుకుంటే ఏంటంటే కూర తెల్లగా ఉండే అవకాశం ఉంటుందండి, అందుకని మేము కొంచెం ఎక్కువే తింటాం కారం. కూర కూడా ఎర్రగా వచ్చింది అనమాట. బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి కూడా ఉప్పు, కారం పడుతుంది. కూర కలర్ఫుల్గా కూడా ఉంటుంది, చూడంగానే తినాలనిపించేలా ఉంటుందన్నమాట. మన ఇంటి దగ్గర ఇంతకుముందు ఒకసారి నేను ట్రై చేశాను, 1 కేజీ చేపలు తీసుకొచ్చి. ఎప్పుడో స్టార్టింగ్లో యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో నేను ఆ కూర అనేది పెట్టాను. అప్పట్లో మనకి ఎడిటింగ్ రాదు సరిగ్గా,
వాయిస్ ఇచ్చేది కూడా రాదు, డైరెక్ట్గా ఏదో వండేటప్పుడు చూపించడమేను, అలా అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే కొంచెం వాయిస్ వీడియో ఇవ్వడం కుదిరింది, నేర్చుకున్నాం కదా ఎడిటింగ్లో. ఇప్పుడు నేను సపరేట్గా వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను నూనె యాడ్ చేశానండి, బాగా ముక్కకు పట్టేలాగా. ఎంత నూనె పట్టిద్దో కలుపుకోవాలి. బాగా ముక్కకి ఉప్పు, కారం, పసుపు ఇలా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. సరిపోలేదనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలండి. ఒకసారి ట్రై చేస్తే కుదరకపోతే నెక్స్ట్ టైం కుదిరిద్ది కదా, అలాగా నేను ట్రై చేశాను మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఇక్కడ వండుతున్నాను అనమాట అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఇలా ప్రతి ముక్కకి కూడా బాగా కలిపేసుకున్నాము. ఆ తర్వాత చింతపండు నానబెట్టాం కదా, చింతపండు కూడా అంతేనండి, ఒక పావు కిలోకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, మొత్తం కలిపి ఒక 300 గ్రాములు ఉంటుందేమో చింతపండు. అంతవరకు నానబెట్టుకొని బాగా చిక్కగా పిసుకోవాలి. గుజ్జు అనేది నీళ్ళుగా ఏదో సాంబార్కి పిసినట్టుగా కాకుండా మనం కలిపేటప్పుడే చిక్కగా కలుపుకొని పోసుకుంటే, చేప ముక్క మునిగే వరకు పోసుకుంటే చాలండి. మరీ చట్టి నిండా పోసి చేపల కూర ఉంది 2 ఉడుకులు ఉడకంగానే ఈజీగా ఉడికిపోతుంది. ఊరికే ముక్క మునిగేంత వరకు పోసుకుంటే చాలు చింతపులుండి పులుసు అనేది. ఇప్పుడైతే మనం చిక్కగా ఇలా పిసికేసాం కదా, అలా పిండేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం వాటర్ పోసి కూడా కలిపేస్తానండి. మీరు చూసినట్లయితే జస్ట్ మునిగేంత వరకు ఉంటే చాలు, అలాగే నేను చేశాను. ఇంకా ఇలాగా అయిపోయిన తర్వాత పొయ్యి పెట్టేశానండి. ఇప్పుడు పొంగల్ కూడా పెట్టాలి అమ్మకి. పొంగలే స్వీటు, అన్నము, చేపల కూర మొత్తం కలిపి పెడదామనేసి ఇలా అయితే స్టార్ట్ చేసాము. ఇంకా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మేము ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంకా రాత్రే వచ్చాము అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇలా అయితే చేపల కూర రెడీ అయిపోతుంది. మరి ఎలా ఉంటుందో చూడాలి ఈసారి. ఇప్పుడైతే మా నాన్న ఏదైనా చెప్తాడు. ఏదైనా చెప్పు నాన్న, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి ఏదన్నా కొంచెం గట్టిగా చెప్పు. హలో, బాగున్నారండి? మా అమ్మ చేపల కూర చూడండి ఒకసారి. మా నాన్న మా అమ్మాయి చేపల కూర వండుతుంది చూడండి అంటున్నాడు. వీడియోలో కనిపించాలండి, మీరు కూడా చూసేయండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉన్నాడు మా నాన్న. ఇప్పుడు కూడా మీరే నమ్మొద్దు, ఏదో యావరేజ్గా అట్లా ఉంటుందని చూద్దాం అసలు మనకి ఎలా కుదిరిద్దో చేపల కూర. మా ఆవిడ బాగా ఉండేదండి. అన్నం తినేసి ఆకలి తీరాక కూడా మళ్ళా చేపల కూర పులుసు పోసుకొని సెట్ పడిలో పోసుకొని తినేవాళ్ళం మేము. మా పిల్లలు మా అవసరం నేను తినేవాళ్ళమండి. అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉండేదో అంత బాగా ఉండేది మా అమ్మ. అన్నం తినేసిన తర్వాత కూడా కొంచెం పులుసు వేసుకొని అట్లా తింటా ఉండేవాళ్ళం అనమాట. అంటే వదిలిపెట్టకుండా అంత టేస్టీగా వచ్చేది పులుసు, అంత బాగా ఉండేదండి. మరి అమ్మ రేంజ్లో మనకు కుదరపోయినా మనకు తగినట్టు ఏదో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, నేను తర్వాత చెప్తానుగా. ఇప్పుడైతే సగం ఉడికిపోయిన తర్వాత అల్లం, చిన్నుల్లిపాయలు, గసగసాలు బాగా మంచిగా మెత్తగా నూరుకుని వేయాలండి. అదే కదా మన కూరకి చిక్కదనం వచ్చేది. ఇంకా అది సగం ఉడికిన తర్వాత వేయాలండి. ముందు స్టార్టింగ్ కలిపేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కూర సగం ఉడికిన తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోయిద్ది. గరిటె పెట్టి తిప్పేసేయద్దండి. ఇలా క్లాత్ ఉంటుంది కదా, తీసుకొని జస్ట్ ఇలా చిన్నగా కదిపితే సరిపోతుంది. గరిటె పెట్టి తిప్పేస్తే ఊరికినే ఉడికిపోతాయి కదా చేప ముక్కలు, చిదిరైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా ఇలా తిప్పుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. లైక్ ఇవ్వండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.